ఈ లోక సంబంధమైన కోరికలను విడవకుండా వెంబడించగలిగినప్పుడు ఎందుకని దేవుని మార్గాన్ని ఆసక్తితో వెతకటలేదు? ఈ రోజున ప్రార్థనతో మీ ప్రతి కార్యాన్ని వెదకండి, 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 అన్వేషించండి. తప్పకుండా క్రీస్తులో మీకు కావలసిన కార్యము, విజయము మీ సొంతమవుతుంది. ఆమేన్. అప్పుడే మీరు అంటారు, సరైన సమయంలో సరైన తలుపులు తెరుచుకోవటానికి దేవుడు నమ్మదగినవాడు సమస్త కార్యములలో అని మీరే చెప్పగలుగుతారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ లోకంలో మీరు అన్ని రుచులు, అన్ని రకమైన టేస్ట్ మీరు చేసి ఉండొచ్చు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు బోధలు, ఆయన మాటలు, ఆయనలో ఉన్న జీవాన్ని మీరు టేస్ట్ చేస్తే అది మీ ఆత్మకు మధురముగా, మాధుర్యముగా, మర్చిపోలేనిదిగా ఉంటుంది. అందుకే దేవుని మార్గాన్ని అన్వేషించండి, దేవుని మార్గాన్ని వెతకండి, అందులో నడవండి. ఆ బ్లెస్సింగ్స్ శ్రేష్టమైనదిగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే మత్తయి సువార్త 7:7లో ఈరోజు కొరకు రాయబడిన వాగ్దానం ఏంటంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకండి అది మీకు దొరుకును. ప్రతిరోజు మనం యేసయ్యలో వెతకాలి, ప్రతిరోజు మనం వెతకాలి, ప్రభువుని మనం అడగాలి, వెతకాలి. అప్పుడు మనము పొందుకుంటాము. వెతికితే మనకు తీర్చబడుతుంది. అంటే యేసయ్యలో అంతలా ఆ కార్యాన్ని మన ముందు పెట్టుకొని అంతలా పట్టుదలగా ప్రార్థన చేయాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనకు జవాబు ఎంతో శ్రేష్టంగా దేవుని యొద్ద నుండి దిగిరాబోతుంది. ప్రతిరోజు అడిగినప్పుడు మనం పొందుకోలేనిది అంటూ ఏది ఉండదు. ఒక యవనస్తుడు చెన్నైలో, తమిళనాడు రాష్ట్రంలో ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అతనికి రోజు తన ఆఫీస్ అయిపోయిన తర్వాత సాయంకాలం వేళలో వెళ్ళి బర్గర్ తినటం అతనికి చాలా ఇష్టమైన కార్యం. అయితే అతడు సడన్గా ఆఫీస్ తరఫున అతడు మరొక దేశానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అక్కడికి తప్పలేదు, వెళ్ళాడు. అయితే అక్కడ కూడా తన వర్క్ అయిపోయిన తర్వాత మరి బర్గర్ కొరకు అతనికి రోజు ఇక్కడ ఇండియాలో తినటం అలవాటు కాబట్టి ఆ టేస్ట్ అక్కడ వెతకసాగాడట. ఒక చోట బర్గర్ అని పేరు మాత్రమే ఉంది, కానీ అక్కడ ఆర్డర్ చేసుకొని అతడు టేస్ట్ చూసినప్పుడు అతనికి ఏమాత్రము రుచించలేదు. వెంటనే దాన్ని విడిచిపెట్టాడు. మరొక చోట, మరొక చోట, మరొక చోట, మరొక చోట 5, 6, 7 స్థలాల్లో టేస్ట్ చేశాడు, అనిపించలేదు. కానీ ఒక చోట వెళ్ళాడండి, అతనికి చాలా రుచికరమైన పర్ఫెక్ట్ టేస్ట్, పరిపూర్ణమైన టేస్ట్ అతనికి అక్కడ దొరికింది. అప్పుడు అంటున్నాడు, ఇండియాలో దొరికే బర్గర్ ఇదిగో ఇది టేస్ట్, సేమ్ టు సేమ్ ఉంది అని అతడు చెప్తున్నాడు. నా ప్రియ సహోదర, సహోదరి, దేవుని ఒక కార్యం కొరకు మనం ప్రార్థనలో ఆయనను అంతగా పట్టుదలగా అడిగినప్పుడు ఆయన మనకి ఎందుకు ఇవ్వడు? ప్రతిదినము ప్రత్యేక సమయాన్ని కేటాయించి దేవుని సన్నిధిలో మనం అంతలా ప్రార్థించినప్పుడు శ్రేష్టమైనదే ఆయన మనకి ఎందుకు ఇవ్వడు? శ్రేష్టమైనది ఇస్తాడని మనం ఆయన సన్నిధిలో వెతకవలసిన వారమై ఉన్నాం. సంపూర్ణ ఆశీర్వాదము ప్రతి కార్యంలో ఆయన దయచేయుటకు సమర్థవంతుడు. ఆశతో అడిగితే ఆయన తృప్తిపరుస్తాడు. ఆకలితో, దప్పికతో అడిగితే ఆయన సేద తీరుస్తాడు, తృప్తిపరుస్తాడు. అందుకే మనం అనుకోకూడదు, నాకేంటి టాలెంట్ ఉంది, నేను కఠినంగా పని చేయగలను, ఎటువంటి వ్యక్తినైనా డీల్ చేయగలుగుతాను అని మనం అనుకోకూడదు. నా టాలెంట్ ఉంది, తప్పకుండా నేను పైకి వస్తాను అని అనుకోకూడదు. నీ టాలెంట్ ఎంతవరకు అదంతవరకే, కానీ నీకు పరిపూర్ణమైన విజయాన్ని తేలేదు.
నీవు ఒక సీట్లో ఉండగా అక్కడ నైపుణ్యముతో చేయటానికి దేవుని కృప నీకు అవసరం, దేవుని జ్ఞానం అవసరం, దేవుని బలము నీకు అవసరమని ఈ రోజున నీవు దేవునికి లోబడవలసిన దానవై, లోబడవలసిన వాడవై ఉన్నావు. దేవుడు నీ వైపే చూస్తున్నాడు. నీవు అహమును, అతిశయమును, నీ యొక్క బలమును దేవునికి కనపరచాలి అని సాహసించొద్దు. బైబిల్ గ్రంథంలో వారి బలాన్ని, వారి అహాన్ని, వారి అతిశయాన్ని ప్రదర్శించినప్పుడు భయంకరముగా వారు నష్టమును ఎదుర్కొన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు అటువంటి తప్పైన ఒక మార్గంలో, తప్పైన అభిప్రాయంతో వెళ్తున్నావేమో. ఈరోజు నూతన కృప వాగ్దాన కార్యక్రమం ద్వారా దేవుడు ప్రేమ గలవాడే నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఎందుకు హెచ్చరిస్తున్నాడు అనంటే, నిన్ను ఇంకా పరిపూర్ణంగా ఆయన ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నీకే తెలియని నూతన మార్గాల్లో, నూతన ప్రాంతాలకు నేను తీసుకుని వెళ్ళి ఆయనను నడిపించాలనుకుంటూ ఉన్నాడు. ఒక్కొక్కసారి ఈ సేవలో కూడా దైవ సేవకులు అనుకోవచ్చు, నా టాలెంట్ని బట్టి నేను తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్, కన్నడం ఇవన్నీ ఫ్లూయెంట్గా మాట్లాడగలను పాస్టర్ గారు అంటూ ఉంటారు. సరే, ఆ తలాంతులు అవి మంచిది, ఆ కృప మంచిది. కానీ దీని ద్వారా నేను సంఘాన్ని నడిపిస్తాను అనంటే దేవుడు ఊరుకోడు సుమా. సంఘము దేవునిది, సేవకులు దేవుని వారు. దేవుడు చెప్పినట్టుగా మనం నడిచినప్పుడు ఆయన అప్పగిస్తాడు. అదే ప్రకారంగా వ్యతిరేకంగా మన పదములు అర్థం చేసుకున్నప్పుడు, మనం ఆయనను ధిక్కరించి వెళ్ళినప్పుడు మనకి ఉన్నవన్నిటిని దేవుడు తొలగించేస్తాడు. కనుక మనం ఎక్కడ కూడా దేవునికి కోపాన్ని రేపే వారముగా ఉండక ఆయన వైపు మనం చూచినప్పుడు శ్రేష్టమైనది మనకి ఇస్తాడు. దేవుని కృప ద్వారా వెళ్ళాలా, దేవుని బలం ద్వారా వెళ్ళాలా, దేవుడు చెప్పినప్పుడు వెళ్ళాలా, దేవుడు చెప్పిన సమయానికే దానిని మనం జరిగించాలా. దేవుడు ఆ ఖచ్చితమైన మార్గంలో వెళ్ళినప్పుడు శ్రేష్టమైన ఆశీర్వాదాలు, సంపూర్ణమైన ఆశీర్వాదాలు మనల్ని వెంబడించబోతున్నాయి. ఈ మాటలు మీ వినికిడిలో స్థిరపరచబడును గాక.